ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు ఇంకెన్నో సంకేతాలతో కేంద్ర బడ్జెట్ రాబోతుంది. కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు గుడ్ న్యూస్ వస్తుందా? ఢిల్లీ నుంచి మన గల్లీ దాకా ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇదే మధ్యతరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినిమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఏడాది వేతన సంపాదన 10 లక్షల వరకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చన్న సంకేతాలు ఇస్తుంది. అదే సమయంలో వార్షిక ఆదాయం 15 నుంచి 20 లక్షల రూపాయలున్న వారికి 25% ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటిస్తే సర్కారీ ఖజానాపై 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుందని లెక్కలు కూడా తీశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతానికైతే ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారు. ఈ పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచే సాధ్యాలను లెక్కల మంత్రి అన్వేషిస్తారు. రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పుల దిశగా పయనించవచ్చని అంటున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి. ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు 3వసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ బడ్జెట్ పై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ బడ్జెట్ కి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. మొత్తానికి దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ నిర్మలమ్మ ఎర్ర బ్యాగ్ లో ఏముంది, ఎట్లాంటి చిట్టా ఉంది అని దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ మాత్రం ఇప్పుడు నిజానికి ఎదురు చూస్తుందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఈ బడ్జెట్ లో చాలా అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. 2025, 2026కు సంబంధించి మరి కాసేపట్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఇవ్వబోతున్నారు. వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనిపైన పేద మధ్యతరగతి అట్లాగే వేతన జీవులు మాత్రం నిజానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఈ బడ్జెట్ లో యువత కోసం, మహిళల కోసం ఎట్లాంటి పథకాలని కేంద్రం ప్రకటించబోతోంది, వ్యవసాయ రంగానికి గాని రైతులపైన గాని ఎట్లాంటి వరాల్ని కురిపించబోతున్నారు, ఆరోగ్య రంగానికి ఈసారి ఎట్లాంటి ప్రాధాన్యత ఉండబోతోంది అన్నది తెలుసుకోవడానికి నిజానికి చాలా చాలా ఆతృతగా మాత్రం ఎదురు చూస్తున్నారు. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. సో ఈసారి మాత్రం మరీ ముఖ్యంగా ట్యాక్స్లకు సంబంధించి మాత్రం కీలకంగా ఏమైనా సడలింపులు ఉంటాయా అన్నది మాత్రం చూపిస్తున్నారు. సో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ ని ఈసారి కేంద్రం ఏమైనా కరుణించేటువంటి అవకాశం ఉంటుందా, మూసి పునరుజ్జీవనకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే జిహెచ్ఎంసీ మాత్రం ఎదురు చూస్తోంది. అటు ఐటీ రంగాన్ని ఆదుకునేలా కూడా కేంద్రం చర్యలు తీసుకోబోతోందా, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ లేదంటే బల్దియా కోరినట్టు 10,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేనా అన్నది కూడా ఒక రకంగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. హైదరాబాద్ పైన కూడా హైదరాబాద్ బడ్జెట్ పైన భారీగా ఆశలైతే పెట్టుకుంది. మౌలిక వస్తువులు గాని ఇతర రంగాలకు గాని ప్రాధాన్యం ఎంతవరకు ఉంటుంది అన్నటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వస్తోంది. సో ఏదేమైనా కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఎంఎంటీఎస్ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు ఒక కనెక్టివిటీ లేదంటే పుణ్యక్షేత్రాలకు ఇంకిని ట్రైన్స్ ను కూడా అందుబాటులోకి తేవాలని కూడా ఒక ఆశ మాత్రం ఉంది. అట్లాగే మూసీ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కోరడం జరిగింది. మరోవైపు విశ్వనగరంగా హైదరాబాద్ విస్తరిస్తూ ఉంది. ఇంకోవైపు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, ఏఐ ఇండస్ట్రీ అంటున్నారు, పోర్ట్ సిటీ అంటున్నారు. సో వీటికి సంబంధించి కొంత నిధులు కేటాయించండి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. మరోవైపు రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీల్లో ఉన్నటువంటి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటిని కూడా నెరవేర్చాలి. తెలంగాణకి ఇంకా రావాల్సినటువంటివి చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా సైనిక్ స్కూల్ కానీ లేదంటే రీజనల్ రింగ్ రోడ్స్ కానీ ఇంకా మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి నిధుల విషయం అయితేనేమి, ఇంకా సైనిక్ స్కూల్స్ విషయం అయితేనేమి చాలా అంశాలు ప్రధానంగా ముడిపడి ఉన్నాయి. సో హైదరాబాద్ విస్తరించడానికి మరింత బూస్ట్ ఇచ్చేలాగా మోడీ సర్కార్ ఏమైనా వరాలు కురిపిస్తుందా అన్నది మాత్రం చూడాలి. సో మరోవైపు ఇంకా చాలా రకాల కార్యక్రమాలు కూడా బల్దియాలో చేపడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో వాటన్నిటి కూడా బడ్జెట్ పైన భారీగానే ఆశలైతే పెట్టుకుందని చెప్పాలి. గృహ నిర్మాణానికి పిఎంఏవై నిధులతో పాటు ఫ్లైఓవర్లు కానీ రహదారుల డెవలప్మెంట్ కానీ వరద సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే అంశంలో ఉన్నటువంటి నిధుల విషయం కానీ విపత్తుల నిర్వహణకు సంబంధించి కానీ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కానీ వాటి కోసం 10,000 కోట్ల రూపాయలు కేంద్రాన్ని సాయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు
ఈ వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ఏదైతే ఈ చెత్త సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కారాన్ని కూడా డబ్బులు కేటాయించాలంటూ కూడా కోరడం జరిగింది. హైదరాబాద్ వారసత్వాన్ని రక్షించడంతో పాటు ఇంకా పాత కట్టడాలు, ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది కూడా ఒక అంశం అయితే ప్రధానంగా చర్చలోకి వస్తోంది. ఇట్లా నేపథ్యంలో మరి కాసేపట్లోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. సో దీంట్లో భాగంగా ఏ అంశాలు ఉండొచ్చు అన్నది ఒక చర్చ మాత్రం ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. అయితే మరి ముఖ్యంగా ఆదాయ పన్ను విధానాన్ని సరళీకరించడంతో పాటు ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 3 కుదించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇప్పుడు గరిష్టంగా పన్ను రేటు చూస్తే గనక 30% నుంచి దీన్ని 25% తగ్గిస్తారన్నటువంటి టాక్ కూడా ఒకటి ఉంది. మరోవైపు మహిళలకు సంబంధించినటువంటి అంశం కూడా ఈసారి బడ్జెట్ లో క్రియాశీలకంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వాళ్ళకు కొంత నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన గాని, ముద్ర యోజన లాంటి ఆ పథకాలు ఏదైతే ఉందో ఆ పథకాల కేటాయింపులను కూడా బడ్జెట్ పెంచేటువంటి అవకాశాలు కూడా ఈసారి ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మరోవైపు ఈ వచ్చే మార్చ్ తోటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కూడా కొనసాగిస్తారా, లేదంటే ఆ కొత్త పథకాన్ని దాని స్థానంలో ఏమైనా తీసుకొస్తారా అన్నట్టు కూడా ఒక చర్చ బలంగా నడుస్తోంది. వీటితో పాటు ఏదైతే సోలార్ ఎనర్జీ ఉందో, అంటే సౌర విద్యుత్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ అనే ఒక పథకాన్ని కూడా రాయితీ కోసం బడ్జెట్ లో కేటాయింపులను ఇంకొంత పెంచుతారన్నటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు సొంతిల్లు కట్టించేటువంటి హామీ కూడా గతంలోనే ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది, కేంద్రం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆ కళను సాకారం చేసేందుకు కూడా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి పేరుతో సహాయం కూడా చేయబోతోంది. సో ఇక మరోవైపు అంటే ఈ అర్బనైజ్డ్ ప్రాంతాల్లో 2029 నాటికి దగ్గర 1 కోటి మంది పేదలు ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి కూడా సాయం చేయకపోవడానికి ఈ బడ్జెట్ కొంత ఉపయోగపడుతుంది అన్నది మాత్రం కొంత ఆశాభావం అయితే కనిపిస్తోందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఓవరాల్ గా ఈ బడ్జెట్ కి సంబంధించి మాత్రం ఎట్లా ఉండబోతోంది, ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతానికైతే చర్చలోకి వస్తోంది. సో ఏదేమైనా కానీ స్లాబ్స్ సంబంధించి కానీ, పేదలకు సంబంధించి కానీ, అంటే వ్యవసాయానికి సంబంధించి కానీ, ఆరోగ్య రంగానికి కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ రంగానికి కానీ, పర్యాటక రంగానికి కానీ, రైల్వేస్ కి సంబంధించినటువంటి అంశమే కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి అయితే వస్తున్నాయి. సో మరి కాసేపట్లోనే నిర్మలమ్మ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో వరాలు ఏమి ఇవ్వబోతున్నాయి అన్నది మాత్రం ఈసారి నిజంగానికి అందరి చూపు అటువైపే ఉండబోతోంది. ఏ పథకాల్ని ప్రవేశపెట్టబోతోంది, వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతోంది అన్నది ఇంకొద్ది నిమిషాల్లోనే ఇది బయటకు రాబోతోంది. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో నిర్మలా సీతారామన్ 3వ ప్రభుత్వంలో 8వ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే తెలంగాణ నుంచి కూడా ఒక డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మొన్నటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి టైంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని కేటాయించినటువంటి ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఊసే ఎత్తలేదు. బట్ ఈసారి మాత్రం తెలంగాణకి ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఒక చర్చ బలంగా ఉంది. సో మొత్తానికి నిర్మలా సీతారామన్ 8వ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది, ఎట్లాంటి కొత్త పథకాలు రాబోతున్నాయి, ఉన్న పథకాలని కొనసాగిస్తారా, ఆదాయ పన్నులకు సంబంధించినటువంటి ట్యాక్స్ లకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఈసారి బడ్జెట్ లో కొంత మెరుపులు ఏమైనా మెరుస్తాయేమో అన్నది మాత్రం కనిపిస్తుంది. అయితే కొత్త కొన్ని 1-2 మాత్రం కొత్త పథకాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రకటించేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.